హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మనం చేయబోయే రీడింగ్ ఏంటంటే, మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? అంటే షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్? మీ మనసులో మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆ వ్యక్తి కోసం మీరు చాలా సంవత్సరాలుగా, రోజులుగా, నెలలుగా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు వస్తారు, వాళ్ళు మీతో మాట్లాడతారు, వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో ఇలాగా మీరు ఎవరైనా ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటే, సో మనము బాబాని, ఏంజల్స్ని అడుగుదాము, మీరు వెయిట్ చేయాలా? మీ టైం వేస్ట్ చేసుకొని, మీ లైఫ్ వేస్ట్ చేసుకొని మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? లేదంటే మూవ్ ఆన్ అయిపోయి మీరు మీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని, లేదంటే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడము, అది ఏంటి యూనివర్స్ ఇస్తే ఆ మెసేజెస్ నేను మీకు కన్వే చేస్తాను. ఓకేనా? సో మన దగ్గర 2 పైల్స్ ఉన్నాయి. ఇది పైల్ నెంబర్ 1 కార్నీలియన్ స్టోన్, పైల్ నెంబర్ 2 టైగర్స్ ఐ అనమాట. ఇది లైటింగ్ పడితే షైన్ అవుతుంది. టైగర్స్ ఐ. సో ఈ రెండిట్లో ఏది మీకు ఇంట్యూటివ్గా నచ్చితే అది మీరు చూస్ చేసుకోండి. లేదు మీకు ఇంకా టైం కావాలంటే మీరు వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసుకొని కాసేపు మెడిటేట్ చేసుకొని ఇది ఫస్ట్ స్టోనా సెకండ్ స్టోనా అనేది చూస్ చేసుకోండి. సరేనా? సో ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి. మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి. సో రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, అన్నీ ఛార్జబుల్. సో అది మీరు అర్థం చేసుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి. సరేనా? సో మనం టైం వేస్ట్ లేకుండా రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే ఈ పైల్ నెంబర్ 1 కార్నీలియన్ స్టోన్ని చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసం అండి. సో లెట్ us see. మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదంటే మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలా? మీరు మీ మనసులో ఉండే పర్సన్ ఒక 3 సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి, బయటికి చెప్పండి, లేదా మనసులో అనుకోండి, వాళ్ళ పేరుని తలుచుకోండి. సో మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? ద ఫూల్, టెంపరెన్స్, ది వరల్డ్. సో ఇంకా చూద్దాము మనకి ఇంకేం మెసేజెస్ వస్తాయని. ఇది వచ్చి ద లవర్స్ కార్డ్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. ఇంకా కార్డ్స్ చూద్దాము. మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి క్లియర్ అండ్ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. సో ఇన్ని కార్డ్స్ మనకు అవసరం లేదు. ఏవైతే రివర్స్లో పడినాయో ఆ కార్డ్స్ మాత్రం తీసుకుంటాను. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ విజ్డమ్, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ చరిష్మా, ద హియరఫెంట్, 2 ఆఫ్ స్ట్రెంగ్త్, ద ఎంపరర్, 5 ఆఫ్ విజ్డమ్. సో హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. 1 మినిట్ కొంచెం అరేంజ్ చేస్తాను, నాకు టైం ఇవ్వండి. సో మనకి ఇక్కడ చాలా మట్టుకి మేజర్ ఆర్కానాస్ వచ్చాయండి. అంటే ఇదేంటంటే ఒక స్ట్రాంగ్ రీడింగ్, మీ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మిథున రాశి బాగా కనిపిస్తూ ఉంది. మిథున రాశి, మేషరాశి, వృషభ రాశి, మళ్ళా ధనస్సు రాశి, సింహరాశి. సో ఇవన్నీ సింహరాశి కూడా. సో ఇవన్నీ రాశులు నాకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఏమైనా తెలిస్తే కనుక చెప్తాను మీకు. అంతే, ప్రస్తుతానికైతే అవే కనిపిస్తూ ఉన్నాయి నాకు. కన్యా రాశి కూడా అయిండొచ్చు.
ఓకేనా? సో ఇవండి రాసుల సంగతికి వస్తే. సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే నేను వెయిట్ చేయాలా ఈ పర్సన్ గురించి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా లైఫ్లో, ఎంతకాలం అని వెయిట్ చేస్తాను అనేది మీ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది, కంపాటబిలిటీ ఉంది. అంటే మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరిద్దరూ ఒకవేళ కలిసి ఉంటే గనక ఇది ఒక మంచి పేర్ అవుతుందన్నమాట. సో దానిలో వేరే డౌట్ అనేది లేదనమాట. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లము. మీరు ఒకరినొకరు క్లియర్గా ఓపెన్గా మాట్లాడుకోవట్లేదన్నమాట. సో అది మాట్లాడుకొని మీరు ఒకరినొకరు ఫీలింగ్స్ కానీ బాగా ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే కనుక ఇంత బ్రహ్మాండంగా ఇంతకన్నా మంచి కనెక్షన్ వేరేది లేదు. ఎందుకంటే ఇక్కడ శివశక్తి వచ్చింది అంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్. రాధాకృష్ణ వచ్చింది, శివశక్తి వచ్చింది. సో మీ ఇద్దరికి ఎక్కడ లేని ఒక విపరీతమైన ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మీ ఒక సైకిల్ అయితే మీ మధ్యలో కంప్లీట్ అయిపోయింది. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవచ్చు, లేకపోతే సపరేషన్ అయి ఉండొచ్చు, లేదంటే బ్లాకింగ్ అయి ఉండొచ్చు, గోస్టింగ్ అయి ఉండొచ్చు, ఏమీ మీతో చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ కూడా అంతవరకు కూడా వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇక్కడ చూపిస్తుంది ఏమంటే, మీకు ఇంకా వీళ్ళ దగ్గర హోప్ ఉందండి. ఎందుకంటే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. మీరు కొంచెం స్ట్రాంగ్గా నిలబడి పేషెన్స్గా వెయిట్ చేయగలిగితే కనుక ఇది ఒక మంచి కనెక్షను. వీళ్ళు ఒక మంచి వ్యక్తి అనమాట. అంటే మిమ్మల్ని మీరు వదులుకోవలసిన వ్యక్తి కాదు. ఓకే, ఎందుకంటే మీరిద్దరూ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు బాధపడుతున్నారు అనమాట. ఈ కనెక్షన్లో ఈక్వల్, ఇప్పుడు ఇది వన్ సైడ్ లవ్ కాదు. ఇది మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇది వన్ సైడ్ లవ్ అయితే కాదండి. ఇద్దరు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు. ఇది మ్యూచువల్ అనమాట. ఈ లవ్ అనేది మ్యూచువల్, ఇది వన్ సైడెడ్ అయితే కాదు. సో యూనివర్స్ కానీ బాబా కానీ ఏం చెప్తున్నారంటే, మీరు వెయిట్ చేయాలి. ఈ కనెక్షన్లో దేవుడి పైన భారం పెట్టేయండి. మీ వల్ల కాదు. అంటే ఇది మీ చేతికి అందరినీ అంత దూరం వెళ్ళిపోయింది. అందుకని మీరు అంత భగవంతుడి పైన భారం వేసి మీరు ప్రశాంతంగా ఉండండి. అంటే ఒక రిస్క్ తీసుకోండి. ఇది ఇంత మంచి కనెక్షను, ఇంత మంచి మనిషి అని మీరు రిస్క్ తీసుకొని వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇది మళ్ళీ మిస్ అవుతారు. అంటే ఇంత మంచి కనెక్షను, ఇంత మంచి కంపాటబిలిటీ ఉండే పర్సన్ మళ్ళీ మీకు దొరికేది కష్టం. సో ఎందుకంటే ఇది ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయింటే మీరు మళ్ళీ కలుస్తారు. మ్యారేజ్ కాకపోతే ఇది మ్యారేజ్ కార్డ్ అనమాట. ద హెరోఫెంట్ అనేది మ్యారేజ్ కార్డు. సో ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు తొందరపడి ఏమీ నిర్ణయం తీసుకోవద్దు అనేది మాత్రము ఏంజల్స్ చెప్తా అన్నారు. ప్లస్ ఇతను ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. స్టేబుల్ పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్. సో ఇటువంటి వ్యక్తితో మీరు కనెక్షన్ రావడం అనేది అది డివైన్ నిర్ణయం. అది మీ నిర్ణయం కాదు, అది డివైన్ నిర్ణయం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు వాళ్ళ మనసు విప్పి మీతో చెప్పట్లేదు, ఏ విషయాలు చెప్పట్లేదు. వాళ్ళు అన్ని విషయాలు దాచేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ నాకు తెలుస్తూ ఉంది ఏంటంటే, సొసైటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి, మంచి పలుకుబడి ఉండే వ్యక్తి, ప్లస్ అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు అడుగుతారు. మంచి స్టేటస్లో ఉన్నారు. అంటే వాళ్ళు మంచి ఒక మేనేజర్ అవ్వచ్చు, లెక్చరర్, ప్రిన్సిపల్, జడ్జు, పోలీసు, మంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉండే దానిలో వాళ్ళు ఉన్నారనమాట ఖచ్చితంగా. సో దానివల్ల ఏంటంటే, వాళ్ళు కొన్ని విషయాలు మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. అది పని ఒత్తిడి కావచ్చు, లేదంటే సొసైటీలో ఉండే వాళ్ళకు ఉండే భయాలు, వాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు కావచ్చు. సో దానివల్ల వాళ్ళు మీకు ఏది ఓపెన్గా చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకి చాలా సాడ్నెస్ అయితే ఉందండి. మిమ్మల్ని వదిలేసినందుకు చాలా బాధపడుతున్నారు. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి వీళ్ళే వాకవే చేసేస్తారు మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా నాకు తెలుస్తోంది. వాళ్ళు ఆ వాకవే చేసినందుకు ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళ దగ్గరికి ఇంక వేరే ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు మీతో సరికాదు అనే నిర్ణయానికి వచ్చేసారు వీళ్ళు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కొంచెము ప్రైడ్, ఈగో ఇవన్నీ ఉన్నాయన్నమాట.
సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఓపెన్గా మీకు చెప్పలేకపోతున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చెప్పలేకపోతున్నారు. కొంచెం ఇంత నేను కాదంటలేదు, ఇంతకుముందు మీతో మైండ్ గేమ్స్ ప్లే చేసి ఉండొచ్చు, మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎంపరర్ కార్డ్ ఏంటంటే, ఎంపరర్ కార్డ్ అని కానీ స్ట్రెంగ్త్ కార్డ్ కానీ, సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇంతకు ముందు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని బాగా మైండ్ గేమ్స్ ఆడి బాగా మిమ్మల్ని ఎస్ నో అని చెప్పి మీరు కరెక్ట్గా కమిట్మెంట్ అడిగేటప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనమాట. వాళ్ళకు కూడా తెలుసు ఈ కనెక్షన్ ఎంతో ఇంపార్టెంట్ కనెక్షను, అనవసరంగా ఈ కనెక్షన్ని ఎందుకు వదిలేసాము అని రిపెంట్ అయితే అవుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. ఇదైతే చాలా రిగ్రెట్ కార్డ్ అనమాట. సో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు అన్నీ చెప్పాలి, అంటే ఈ బంధనాలన్నీ టైల్ అంతా వదులుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట. వాళ్ళు ఎవరో ఒకరి అండర్లో ఉన్నారు. అండర్ అంటే ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్లో, అది ఒకళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, బాగా వాళ్ళ ఉచ్చులో చిక్కుకొని ఉన్నారనమాట. సో దానివల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, అయ్యో నేను అనవసరంగా ఇంత మంచి మనిషిని వదులుకున్నానా, దూరం చేసుకున్నానా అనేది అయితే వాళ్ళ ఖచ్చితమైన ఫీలింగ్. సో వాళ్ళకి ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చింది. సో ఇంత మంచి పర్సన్ నేను వదులుకున్నాను, ఎలాగైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనేది అయితే వాళ్ళకి బాగా ఆ కోరిక అయితే ఉందన్నమాట. సో ప్లస్ లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరిద్దరూ లైక్ ఆప్షన్స్ ఉంటే కూడా మీరు ఒకరిని ఒకరు కోరుకుంటున్నారనమాట. మీకు ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇద్దరు ఒకరికొకరు బాగా కావాలి అనుకుంటున్నారనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు ఇద్దరు. సో ఇది ఇద్దరి మధ్య ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి. ఇది వన్ సైడ్ లవ్ కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయగలిగితే వాళ్ళు ఒక సైకిల్ కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇది కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ కూడా అయిండొచ్చు, ఈ పర్సన్ వేరే సిటీ, స్టేట్, కంట్రీలో కూడా ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. సో వాళ్ళు రిస్క్ తీసుకుంటారు మీ గురించి. సో మీరు దానికోసం వెయిట్ చేయాలి, దానికోసం మీరు ఓపికగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన రాధాకృష్ణ వచ్చారు, శివశక్తి కూడా వచ్చారనమాట. సో దానికన్నా ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు వెయిట్ చేయాలి అని చెప్తుంది. సో మనము ఇంకా కొన్ని ఏంజల్ ఆన్సర్స్ కూడా తీద్దాము, చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో. సో ఈ పర్సన్ గురించి నా పైల్ 1 వాళ్ళు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? దయచేసి మాకు ఒక ఆన్సర్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. నేనేం చేయలేదండి, అదే వచ్చింది వెయిట్. ఓకే, నేనే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయమని వచ్చింది. కమ్యూనికేట్ క్లియర్లీ. నేను ఫస్ట్ నాది ఓపెనింగ్ అప్పుడే చెప్పాను రీడింగ్లో, మీరు కమ్యూనికేట్ చేయాలి క్లియర్గా, లేకపోతే వాళ్ళకి మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలీదు. సో కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలండి. మీకు సపోజ్ ఒకటి కావాలి, వీళ్ళు కావాలి అంటే కావాలి అని చెప్పండి, అంతేగాని ముసుగులో గుద్దులాట ఎందుకు? కొంచెం సైలెంట్గా ఉండటము, సిగ్నల్స్ ఇవ్వటము అవన్నీ అవసరం లేదు. మీరు ఓపెన్గా చెప్పండి, ఓకే నాకు నువ్వు కావాలి, లేదంటే నేను ఇది కోరుకుంటున్నాను. సో యూనివర్స్ ఏం చెప్తుంది క్లియర్గా? వెయిట్ అని చెప్తుంది. ఫర్గివ్నెస్. ఒకవేళ ఈ పర్సన్ మీకు ఇంతకు ముందు కానీ ఏమైనా చీటింగ్ చేసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఫర్గివ్ చేయాలి. ప్లస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఫర్గివ్నెస్ అడుగుతారు కూడా. అడిగినప్పుడు మీరు వెయిట్ చేసి వాళ్ళకి ఫర్గివ్ చేస్తే ఖచ్చితంగా ఈ కనెక్షన్ నిలబడుతుంది. ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్. ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వాళ్ళ బంధనాలన్నీ తొలగించుకొని మీ దగ్గర రావాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి, సరేనా? ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొంతమంది నాకు వెరైటీగా నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, పర్సనల్గా నాకు కామెంట్స్ చెప్తున్నారు, వేరే వాళ్ళు ఎవరికి కనిపించవు అనమాట కామెంట్స్. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. పర్సనల్గా నాకు మాత్రమే కామెంట్స్ కనిపిస్తాయి, మిగతా వాళ్ళు ఎవరికి కనిపించదు. వాళ్ళు దానిలో పేజీలు పారాగ్రాఫ్ వాళ్ళ స్టోరీ మొత్తం రాసేస్తున్నారు నాకు. ఓకే, ఒకవేళ మీకు రీడింగ్ రెజనేట్ అయితే మీరు అందరికీ కనబడే విధంగా పెట్టండి, అది అందరికీ మంచిది కదా. ఓకే, సో అంతేనండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.
బాయ్. ఎవరైతే ఈ టైగర్ సాయి స్టోన్ని చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసం అండి. చూద్దాము, మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ దారి మీరు చూసుకోవాలా లేదంటే ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, మాకు క్లారిటీ ఇవ్వండి. జడ్జ్మెంట్, స్ట్రెంగ్త్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్. ఒకవేళ మీకు కావాలంటే పైల్ 1 కూడా చూడొచ్చండి. పైల్ 1లో కూడా ఇవే కార్డ్స్ వచ్చినాయి ఆల్మోస్ట్. సరేనా? సో ఇంకా కార్డ్స్ ఇద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. వీళ్ళు వాళ్ళ పర్సన్ కోసం మా పైల్ 2 వాళ్ళు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? సో పైల్ 1లో చాలా కార్డ్స్ వచ్చినాయి. ఈసారి నేను కొన్ని కార్డ్సే తీసుకుంటాను. క్వీన్ ఆఫ్ విజ్డమ్, నైన్ ఆఫ్ చరిష్మా, 8 of strength, 3 of wisdom, bottom of the deck వచ్చేసి 8 of చరిష్మా. ఓకే, మళ్ళీ మీరు కంపేర్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఇంతకు ముందు పైల్లో 2 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి, అవి ఆటోమేటిక్గా పడిపోయినాయి. సో నేను తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ నేను మీకు సైన్స్ చెప్తాను అనమాట. సైన్స్ వచ్చేసి నాకు సింహరాశి బాగా కనిపిస్తూ ఉంది. సింహరాశి, మిథున రాశి, మళ్ళా ధనస్సు, మేషం, వృషభం, కుంభం, ఈ రాశులు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? మళ్ళా అది కాకుండా కర్కాటకం కూడా కనిపిస్తూ ఉంది. వృశ్చికం, కర్కాటకం, ఇవన్నీ రాశులు నాకు కనిపిస్తున్నాయండి. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా వద్దా? సో ఇక్కడ ఇది రాధాకృష్ణ అనే కార్డు, లవర్స్ కార్డు ఏం చెప్తుందంటే మీరిద్దరూ ఖచ్చితంగా డివైన్లీ గైడెడ్ కనెక్షన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. సో మీ ఇద్దరికి వేరే వేరే ఆప్షన్స్ ఉంటే కూడా మీరు ఒకరినొకరు కావాలి అనుకుని దగ్గర అవ్వారు. ఓకే, ఇదేమి ఊరికే ఫ్లర్టింగ్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు. మీరు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కావాలి అనుకుని దగ్గరికి వచ్చిన మనుషులు అనమాట. ఏంటంటే మీకు ఒకళ్ళ సోల్కి ఇంకొక సోల్ కనెక్ట్ అయింది. ఇది సోల్ కనెక్షన్ అనమాట. మీరిద్దరూ ఆత్మ బంధువులు అంటారు చూసారా, అలాగనమాట. అంత ఇదిగా ఉన్న మీరు ఇప్పుడు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరు కలుస్తారు. కలిసి ఖచ్చితంగా ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ అనేది మళ్ళా కనిపిస్తూ ఉంది. స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉండి ఈ పర్సన్ కోసం కనుక వెయిట్ చేస్తే మీకు ఈ కనెక్షన్ యొక్క అంతరార్థం తెలుస్తుంది. అంటే మీకు ఏదో ఒక లైఫ్ పర్పస్ ఉంది, ఇద్దరికి కలిసి మీరు చేయాల్సిన కార్యం ఏదో ఉంది. ఈ వరల్డ్లో మీరిద్దరూ కలిసి చేయాల్సిన పనులు ఏవో ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని డివైన్ ఇద్దరిని కలిపింది. వేరే రీజన్ లేకుండా మీరిద్దరూ కలవలేదు. ఏదో ఒక రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఉండటం వల్లనే మీరిద్దరూ కలిశారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఏం చెప్తా ఉందంటే ఖచ్చితంగా ఈ వీల్ మళ్ళా తిరిగి మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికి వస్తుంది. సో మీరు ఎక్కడైతే ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికి ఖచ్చితంగా ఆ వీల్ తిరిగి వస్తుంది అనమాట. వస్తే అప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీరు మళ్ళీ ఈ కనెక్షన్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తారు. సో కానీ దానికోసం మీరు మూవ్ ఆన్ అయిపోతే కుదరదు, మీరు దానికోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారండి మీ పర్సన్. ఎలాగంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ కనెక్షన్ మీద, లేకపోతే ఇద్దరూ చేస్తూ ఉండొచ్చు ఈ కనెక్షన్ మీద, లేకపోతే ఎలాగ దీన్ని వర్కౌట్ చేయాలి, లేదంటే
బాగా డబ్బులు సంపాదిస్తే నా కనెక్షన్ వర్కౌట్ అవుతుంది అనేసి వాళ్ళు చాలా ఫైనాన్షియల్ దాని మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ జాబ్ కానీ బిజినెస్ కానీ డబ్బులు సంపాదించడంలో వాళ్ళు మీ పర్సన్ చాలా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. ఎందుకు? ఈ కనెక్షన్ కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందేమంటే ఈ కనెక్షన్ను అంటే మీకు ఇవన్నీ లగ్జూరియస్ లైఫ్ ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి అనేది వాళ్ళ ఖచ్చితమైన ఇప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. జాబ్ కానీ అది బిజినెస్ కానీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయి వీళ్ళు కూడా మీ టర్న్ అయిపోతుంది మీ లైఫ్లోకి. ఓకే, అప్పుడు వీళ్ళు ఈ పని అవ్వంగానే మీ దగ్గర ఖచ్చితంగా వస్తారనమాట. సో ఇక్కడ క్వీన్ కార్డు కూడా ఉంది. క్వీన్ కార్డు ఏం చెప్తుందంటే క్వీన్ ఆఫ్ కప్స్. సో మీకు చాలా మీరు మంచి బ్యూటిఫుల్, నర్చరింగ్, కేరింగ్ అనేది వాళ్ళకి తెలుసు. కొంతమంది సింగిల్ మదర్ కూడా అయ్యే అవకాశం ఉందండి. మీకు పిల్లలు కూడా ఉండిండొచ్చు. ఇక్కడ ఈ కనెక్షన్లో ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళకి పిల్లలు కూడా ఉండిండొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ అలా రెజినేట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం అసలు ఎంత మట్టుకి మన రీడింగ్ రెజినేట్ అవుతుందంటే. మీరిద్దరూ ఇంతకు ముందు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చండి. ఫ్రెండ్స్ ఇలాగా లవ్ రిలేషన్షిప్ ఈ ఫీలింగ్స్ కలిగి మీ ఇద్దరు కనెక్షన్లోకి వచ్చిండొచ్చు. కానీ ఇంతకుముందు మీరు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తున్నారు. ఎవరో ఒక థర్డ్ పార్టీ వల్ల మీరిద్దరూ విడిపోయారు. ఆ థర్డ్ పార్టీ జాబ్ అవ్వచ్చు, లేదంటే వేరే మనిషి అవ్వచ్చు. ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరికి గొడవలైనా ఒక మూడో వ్యక్తి వచ్చి మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి మీరిద్దరూ విడిపోయారు. అదైతే ఖచ్చితంగా తెలుస్తోంది అనమాట ఇక్కడ. సో అది కాకుండా ఇంకా మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, ఇది ఎలాగంటే వాళ్ళు ఫోన్ కానీ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేద్దామనేసి చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీల్ టర్న్ అవని నా ఫేవర్లోకి వచ్చినాక నేను వస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. నేను కష్టపడే ఈ పని అయిపోని, ఈ 8 ఆఫ్ పెంటికల్స్ పని అయిపోని, నా కష్ట అంతా అయిపోయినాక నేను ఖచ్చితంగా నా పర్సన్ని కమ్యూనికేట్ చేస్తాను. ఒక కొత్త బిగినింగ్ కూడా కనిపిస్తూ ఉందండి ఇక్కడ. కొత్త బిగినింగ్ చేస్తాం అనేది అయితే వీళ్ళకి ఉంది. అంటే మెల్లిగా మీ దగ్గరికి వస్తున్నారు. ఒక మీకు గిఫ్ట్ లాగా ఇచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఒక స్టేబుల్ కనెక్షన్ కమిట్మెంట్ ఇద్దామని అయితే మీ పర్సన్కి ఖచ్చితంగా ఆలోచన ఉంది. చూసారా, ఏస్ ఆఫ్ చరిష్మా. ఖచ్చితంగా వాళ్ళకి మీ దగ్గర ఒక స్టేబుల్ రిలేషను, లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉందామని అయితే వాళ్ళకి చాలా చాలా ఆశగా ఉంది. సో వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా చూస్తున్నారు. ఒక ఫ్రీడమ్ లవరు, ఇండిపెండెంట్ పర్సను, అందగాడు. ఓకే, సారీ అండి, నా క్యాట్ తిరుగుతూ ఉంది, దాని బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి మీరు మళ్ళీ ఒక చాలా మంచి పొజిషన్లో చూస్తున్నారు. అంటే మీకు ఎవరు అవసరం లేదు, యాక్చువల్లీ మీకు మీరే తోడు అనమాట. అంటే మీకు అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో, ఏది లేదు అనేది లేదనమాట. మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి. మీరు అందంగా ఉంటారు, మీకు డబ్బులు ఉన్నాయి, మీరు ఇండిపెండెంట్. సో వాళ్ళకి అది కొంచెం భయం ఉంది. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే భయం కూడా ఉంది. ఎందుకంటే మీరు చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు, మీకు ఎవరు అవసరం లేదు. చూసారా ఎంత డేరింగ్గా, అసలు మీరు ఎవ్వరూ అవసరం లేదు, మీరు ఒక్కలే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతారు. అంత డేరింగ్గా ఉన్న మనిషి వీళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అంటే వాళ్ళు ఇవన్నీ ఇవ్వాలి మీకు. ఎందుకంటే మీ వాల్యూ అలాంటిది, మీరు ఒక క్వీన్. ఓకే, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో మీకు వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. సో ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోలేదండి. మీరు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా దీనిలో ప్రోగ్రెస్ ఉంది. మీ కనెక్షన్లో వాళ్ళు మీకోసమే కష్టపడుతున్నారు, ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తారు. ఏ థర్డ్ పార్టీ వల్ల అయినా మీరు విడిపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. ఓకే, ఇంకా చూద్దాము ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇస్తారు, ఏంజల్స్ ఏం అడ్వైజ్ ఇస్తారు మనకి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా పైల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? ప్లీజ్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి. నాట్ ద రైట్ టైం.
ఇప్పుడు ఉండే టైము కరెక్ట్ కాదు. వెయిట్ చూసారా, ఫైల్ నెంబర్ 1లో కూడా వెయిట్ అనే వచ్చిందండి. మీరు కావాలంటే ఫైల్ నెంబర్ 1 కూడా చూడొచ్చు, దానిలో కూడా వెయిట్ అనే వచ్చింది. ఆపర్చునిటీ. ఓకే, ఖచ్చితంగా ఈ పర్సన్ మళ్ళీ కలిసే ఆపర్చునిటీ వస్తుంది, మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది, మీరిద్దరూ కలుస్తారు, మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు. సో యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది వెయిట్. సో నేను మీ ఎదురుగానే కార్డ్స్ తీశాను, నేనేమి పక్కన పెట్టి తీయలేదు కదా, మీ ఎదురుగానే తీశాను. సో వెయిట్ అనేది 2 పైల్స్లోనే వెయిట్ అనే వచ్చిందండి. సో ఈ టైం మంచిది కాదు, మీ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి, మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వస్తారు, మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు అనేది మాత్రం చెప్తా ఉంది. ఓకేనా? సో ఇదండి రీడింగు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు బెల్ సింబల్ నొక్కితే మీకు నా రీడింగ్స్ ఇమీడియట్గా వస్తాయి. ప్లస్ కామెంట్ కూడా చేయండి, కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అసలు నా రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అవుతుంది అనేది నాకు తెలియాలి కదా. సో అది కామెంట్ చేయండి. ఒక విచిత్రమైన సంఘటన ఏమంటే, నాకు మాత్రమే కనబడేలాగా చాలామంది మెసేజ్లు పెట్టేస్తున్నారు, పెద్ద పెద్ద స్టోరీలు రాసేస్తున్నారు అనమాట. సో దాని బదులు మీరు మెయిలే పెట్టచ్చు కదండి. ఈ కామెంట్స్లో పెట్టి నాకు మాత్రమే కనబడేలాగా వేరే వాళ్ళకి కనబడకుండా ఎన్ని కామెంట్స్ అంటే పెద్ద పెద్ద స్టోరీలు అనమాట. సో అలాగా మీకు ఈ రీడింగ్ సంబంధించి కనెక్ట్ అయితే కనుక రాయండి. ఒకవేళ మీకు ఏదన్నా మీ బాధ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, ఈమెయిల్ కూడా పంపించవచ్చు. లేదంటే పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే, అంతేనండి. ఈ రోజుకి ఇదే మన రీడింగ్. సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.